సోషల్ మీడియా కావాల్సింది కల్ట్ కావాలి, రొమాన్స్ కావాలి, ఒక నెగిటివ్ సెన్స్ ఉన్న న్యూస్ కావాలి. కానీ నేను ఒక పాజిటివ్ సెన్స్ ఉన్న న్యూస్ తీసుకొస్తున్నాను. ఒక హ్యూమన్ నేచర్, హ్యూమన్ ఎమోషన్ టచ్ చేసే వ్యక్తిని తీసుకోవాలనుకున్నాను. ఈజ్ దేవా. శివాలతోటి నీ సహవాసం, దీంట్లో భయం అనిపించింది. వా, ఇంత క్రూయల్గా అసలు షేక్ అయిన మూమెంట్. ఇంకోటి భయవరంలో ఒక హిజ్రా కేసు ఒకటి జరిగింది. తల మొండము కాలు అంటే ఇంకా అవి చూసినప్పుడు ఇంకా ఈ మాటలు రావు అన్నమాట ఆ సన్నివేశం. అంటే ఇంకా అలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు తల్ల ముండం వేరేందంటే ఎవరికైనా ఉచ్చబడుతుంది కదా బాస్. భయము లేదు, భయం చచ్చిపోయింది నాకు. భయపడడం, ఫీల్ అవ్వడం, మనం ఫీల్ అయ్యి మనం బాధపడ్డాం అనుకోండి, ఇంకా అక్కడ ఎవరు చేస్తారండి. నేను మొన్న ఒక డెడ్ బాడీని చూశాను. మీరు ఇట్లా వేసి ఉరికినారు కదా, అది ఎందుకు అట్లా వేసి ఉరకాల్సిన పరిస్థితి? అంటే ఆ కులుపు డెడ్ బాడీ మరీ చేతులతో కాకుండా జస్ట్ గొయ్యిలో పెట్టడానికి ఆ విధంగా మేము చేస్తాం అన్నమాట. మీకు మోస్ట్లీ మీకు దొరికే శవాలు ఎట్లాంటి శవాలు? అన్ని కుళ్ళిపోయింది, 90% కుళ్ళిపోయిన డెడ్ బాడీలే. ఇప్పుడు ఒక కుళ్ళిపోయిన శవాన్ని ఆడన మొగాన్ని గుర్తించడానికి ఎట్లా అంటే అది మనం డిక్లేర్ చేయలేము. ఎక్కువ శాతం సూసైడ్ దొరుకుతాయా, లేకపోతే మర్డర్ దొరుకుతాయా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా? లేదు, ఫుడ్ ఆకలితో చనిపోయి, లేకపోతే హంగ్రీ ఎక్కడ ఆ విధంగా ఎక్కువ అనాథ బాడీలు వస్తాయి. డైలీ ఒక శవం కనపడకపోతే నీకు ముద్ద దిగదేమో. డైలీ ఒక శవాన్ని నువ్వు కూర్చోబెట్టింది నీకు నిద్ర పట్టదేమో. చూడాలంటే ఉచ్చబడతాయి. అలాంటి శవాలను చూస్తే నేను కన్నం చేసిన హ్యాపీనెస్. నీ ఏజ్ ఉన్న పీపుల్ ఏమో రొమాన్స్ అని, ఫ్రెండ్స్ అని, మూవీస్ అని, ఎంటర్టైన్మెంట్ అని. మా తల్లిదండ్రులు నన్ను రిజెక్ట్ చేశారు. మా అబ్బాయి ఏంటి ఆర్మీ జాబ్కి వెళ్ళాల్సింది, ఇట్లా శవాలతో ఉంటున్నాడు. వాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ పేరెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావు అంటున్నా. నువ్వు చనిపోతే నువ్వు ఒక అనాథ శవంలోకి అయిపోతావు కదా. ఇప్పుడు సొసైటీలో నువ్వు ఒక్కనే ఉన్నావా దేవా? ఒక్కడి వల్ల సొసైటీ మారచ్చు కదా. ఈ క్షణం మనం చనిపోతే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ మీకు ఎవరైనా చూసారా? నెక్స్ట్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగేది మనకు తెలియనప్పుడు మనం ఇంకెందుకన్నా ఇంత స్వార్థంగా బ్రతుకు మనం ఏం చేద్దామని. కన్నా కొడుకులే తల్లిదండ్రుల్ని అనాథాశ్రయంలో వదిలేసే కాలం ఇది. బ్రతుకుండగానే చంపేసే కాలం ఇది. ఎక్కడో చెట్లనో పుట్లనో వదిలేసిన సందర్భం. అందుకే నేను చేస్తున్నాను. వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి. శవానికి డెడ్ బాడీకి ఉన్న వ్యత్యాసం ఏంటిది? గొప్ప ఇంట్లో చనిపోతే పార్థదేహం అంటారు, అదే రోడ్డు మీద చచ్చిపోతే శవం అంటారు, ఏ కాళ్ళలో చచ్చిపోతే కులుపు డెడ్ బాడీ అంటారు. ఇలా రకరకాల. కానీ చనిపోయిన అన్ని చోట్ల హ్యూమన్ బాడీ కదా, జంతువులు కాదు కదా. మీరు అసలైన ఇన్ఫ్లుయెన్స్ బాస్. మరో జన్మ ఉంటే మీలాగా ఉంటారు బాస్. మీ దృష్టిలో డెడ్ బాడీ అంటే ఏంటిది? మనిషే కదండి, మనిషే. అప్పటిదాకా బతుకుంటే మనిషి, చనిపోతే శవము, కులుపు డెడ్ బాడీ అని మనం పెట్టుకున్న పేర్లు అంతా. హాయ్ దేవా. హాయ్ అన్న. బాగున్నావా? బాగున్నా. దేవా, నీ గురించి ఇంట్రో అనేది ఇంటర్వ్యూ మధ్యలోనే ఇంట్రో అయిపోతుంది. ఓకే. రోహిత్ అనే వ్యక్తి యూజువల్గా అన్ని పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తాడు. బట్ ఫర్ ద చేంజ్ ఈసారి పొలిటికల్ ఇంటర్వ్యూస్ కాకుండా ఒక హైలీ ఇన్ఫ్లుయెన్సర్, అంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సరే అంటాను నేను. రోహిత్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎప్పుడు ఇంటర్వ్యూ చేయడు. బికాజ్ ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వ్యక్తిని మళ్ళీ నేను ఎందుకు కొత్త కూర్చోబెట్టి వాళ్ళని ఎందుకు ఎలివేట్ చేయాలి అనే ఆలోచన ధోరణిలో ఉంటాడు కదా. ఫర్ ద ఫస్ట్ టైం హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ అయినా అంటే యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ నాట్ హ్యూమన్ ఎమోషన్స్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, మ్యాజిక్ చేయగలుగుతారు, ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. అండ్ నిజంగా చెప్పాలి అంటే నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఇంట్రడక్షన్ అవసరం లేని వ్యక్తి దేవా. ఇంట్రడక్షన్ అవసరం లేని వ్యక్తి దేవా. నా దృష్టిలో దేవా అంటే దేవుడితో సమానం. దేవా అంటే దేవుడితో సమానం అని పెద్ద మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే యు ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. యూ ఇన్ఫ్లుయెన్స్డ్ మై హార్ట్. నా ఎమోషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసావు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ అయ్యి ఎమోషన్గా కనెక్ట్ అయిన వ్యక్తి నాకు నువ్వే. సోషల్ మీడియాస్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పనికిరాని ఇష్యూస్ని, పనికొచ్చే కాదు పనికిరాని ఇష్యూస్ని తెర మీద పెట్టి ఆట ఆడిస్తుంటుంది.
ఏ విధంగా అంటే మొన్నటి వరకు మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇష్యూ, అండ్ మళ్ళీ తర్వాత లావణ్య అని రాస్తారు, లావణ్య అని ఇష్యూ, ఆ తర్వాత మళ్ళీ అఘోరి అని ఇష్యూస్. వాళ్ళ ఫ్యామిలీస్ ఏదో ఇష్యూస్ అవుతుంటే, వాళ్ళ మధ్య ఏదో కొట్లాట అవుతుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంకా పబ్లిసిటీ చేస్తారు. అది కామన్ మ్యాన్కి కానీ హైలీ ప్రొఫెషనల్ ఉన్న వానికి ఎలా యూజ్ అవుతుంది బ్రో? ఎవరికి పనికిరాని ఇష్యూస్ అన్నీ తీసుకొస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. అఘోరి అనే వ్యక్తిని తీసుకొచ్చినారు, దగ్గరుండి ఎలివేట్ చేసినారు. ఎలివేట్తో కాదు, దగ్గరుండి మళ్ళీ పెళ్లి చేయించినారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సంసారం ఎట్లా చేస్తారు అనే దాని మీద టీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చ. అంటే పనికిరాని ఇష్యూస్ని తీసుకొచ్చి ఫ్యామిలీస్కి కానీ సొసైటీకి కానీ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు. ఈ మూమెంట్లో నాకు ఆలోచన అనిపించింది, ఇవన్నీ కాదు, మనిషికి ఒక ఉపయోగపడే వ్యక్తిని తీసుకురావాలి, మనిషికి కనెక్ట్ అయ్యే ఒక పర్సనాలిటీ చూపించాలి, ఒక మంచి మెసేజ్ ఉండే వ్యక్తిని చూపించుకోవాలి, ఆలోచింపజేసే ఒక 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 తెర మీదకి ఒక కాన్సెప్ట్ తీసుకురావాలనుకున్నాను. ఆ వ్యక్తియే మన దేవ. ఇప్పుడు సోషల్ మీడియా కావాల్సింది కల్ట్ కావాలి, రొమాన్స్ కావాలి, ఒక నెగటివ్ సెన్స్ ఉన్న న్యూస్ కావాలి. కానీ నేను ఒక పాజిటివ్ సెన్స్ ఉన్న న్యూస్ తీసుకొస్తున్నాను, పాజిటివ్ సెన్స్ ఉన్న కాన్సెప్ట్ తీసుకురావాలనుకుంటున్నాను. ఒక హ్యూమన్ నేచర్, హ్యూమన్ ఎమోషన్ టచ్ చేసే వ్యక్తిని తీసుకురావాలనుకున్నాను. ఈజ్ దేవా. దేవా, యు ఆర్ జస్ట్ 25 years, రైట్? దేవా, నేను డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాను. చెప్పండి. నీకు దోస్తులు ఉండరు, నీకు ఫ్రెండ్స్ ఉండరు, ఫ్యామిలీస్ ఎమోషన్స్ ఉండవు, ఒక భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, దోస్తులు ఇవేమి ఉండవు. నీకున్నది ఏంటి? శివాలతోటి నీ సహవాసం, రైట్? డైలీ ఒక శివం కనపడకపోతే నీకు ముద్ద దిగదేమో. డైలీ ఒక శివాన్ని నువ్వు పూడ్చిపెట్టింది నీకు నిద్ర పట్టదేమో. కుళ్ళిపోయిన అంటే దాదాపు కుళ్ళిపోయి పురుగులు పట్టి అంటే చూడాలంటే ఉచ్చబడతాయి. అలాంటి శవాలను చూస్తే నీకు ఒక రకమైన ఒక హ్యాపీనెస్. అమ్మ ఈరోజు ఒక అనాథ శవాన్ని, లేకపోతే ఒక మర్డరైజ్ చేసిన శవాన్ని నేను ఈరోజు కన్నం చేసిన హ్యాపీనెస్. ఇదేం కాన్సెప్ట్ బస్? నీ ఏజ్ ఉన్న పీపుల్ ఏమో రొమాన్స్ అని, ఫ్రెండ్స్ అని, మూవీస్ అని, ఎంటర్టైన్మెంట్ అని, జాబ్ అని నేను తిరుగుతుంటే, సర్చింగ్లో ఎంజాయ్మెంట్ చేసుకుంటే, ఆ ప్రొఫెషనల్లో వాళ్ళు ఎంజాయ్ ఫీల్ అవుతుంటే నీకేంది బస్? గట్టి చెప్పాలంటే 25 సార్లు నాకన్నా ఒక 10-11 సంవత్సరాలు చిన్న వ్యక్తి 3 సంవత్సరాల నుంచి ఈ శవాలతో సహవాసం ఏంది? అంటే శవాలతో సహవాసం అంటే దాని మీనింగ్ ఏంటన్నా నాకు అర్థం కాలే. శవాలతో సహవాసం అంటే ఒక రిలేషన్, అది హ్యూమానిటీ కదా. అది హ్యూమానిటీ. చనిపోయిన వ్యక్తి అనాథకి చనిపోతారు, ఫ్యామిలీ చనిపోతారు. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరైతే అనాథకి చనిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చనిపోతున్నారు. అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే మన సొసైటీ ఎలా ఉందా, ఇలా ఎందుకు ఉంది, ఇంతమంది ఎందుకు చనిపో అని క్వశ్చన్ చేసుకోవాలి. అంటే డైలీ మాకు అంత బిజీ ఉంటుంది అనమాట. మనకు ఇప్పుడు నీ కాంపిటీషన్ లైఫ్లో ఎవరు ఎలా పోతున్నా తెలియదు, ఎవరు ఎలా చనిపోతున్నా తెలియదు. సో చాలా మంది అనాథ చనిపోతున్నారు. దానికి కారణం మనమే, మన కుటుంబమే. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము, రకరకాల కారణం వల్ల చాలా మంది రోడ్డు మీద వచ్చి చనిపోతున్నారు. ఓకే, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల మీరు ఒక పెద్ద దిక్కుగా మీరు అది ఖననం చేస్తున్నారు. అవునండి, రైట్. మరి మీ తల్లిదండ్రులు నువ్వు పట్టించుకుంటున్నావా? మా తల్లిదండ్రులు చూసుకుంటాం కదండి. మా తల్లిదండ్రులు నన్ను రిజెక్ట్ చేశారు. నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు. ఎందుకంటే మా అబ్బాయి ఏంటి ఆర్మీ జాబ్కి వెళ్ళాల్సింది, ఇట్లాగా శవాలతో ఉంటున్నాడు అని. వాళ్ళు తప్పు కాదు, అక్కడ ఉన్న సొసైటీ అన్నారంటే మీ అబ్బాయి ఏంటి ఎలా చేస్తున్నాడు అని అన్నారు. సో అలా అన్న వల్ల వాళ్ళు కూడా డిగ్రీకి ఫెయిల్ అయిపోయి నువ్వు ఎందుకు సవాల్ ముట్టుకున్నా, ఎందుకు చేసుకున్నావు, జాబ్ చేస్తున్నా ఇలా కదా అని ఆ విధంగా నన్ను కొన్ని రోజులు మాట్లాడలేదు. తర్వాత బాధపడ్డారు, ఏడ్చారు, మళ్ళీ కలిసారు. ఏదో దేవా, ఇన్ డీటెయిల్ గా వెళ్తాను. ఏ కొడుకైనా, ఏ తల్లిదండ్రులైనా తన కొడుకుని కానీ కూతురుని కానీ ఒక మంచి పొజిషన్ ఉన్న జాబ్ చేయాలి, మంచి పొజిషన్ జాబ్లో సెట్ అవ్వాలి, కెరియర్ గ్రోత్ ఉండాలి, మమ్మల్ని చూసుకోవాలి, తను చూసుకోవాలి, తర్వాత మమ్మల్ని చూసుకోవాలి. మా ఆశయాలను మేము ఎట్లయినా, ఏ తల్లిదండ్రులు మేము ఎట్లయినా ఫుల్ఫిల్ కాలేదు, మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు, మేము కష్టపడి కింద పడి వ్యవసాయం చేసి కూలి పనులు, మీ తల్లిదండ్రులు కూలి పనులు చేసి నేను ఈ స్థాయికి తీసుకొచ్చినారు. మీరు ఈ స్థాయికి వచ్చి మీరు జాబ్ చేయకుండా, మీరు ఒక బిజినెస్ చేయకుండా, అంటే ఒక ఎర్నింగ్ సోర్స్ సెటప్ లేకుండా, ఏజ్ పెరుగుతుంది, ఒక గ్రోత్ పెరుగుతుంది, కానీ ఇన్కమ్ సోర్స్ లేకుండా అనాథ శవాలను పట్టించుకొని కొన్ని కుటుంబాలు కానీ, ఫ్యామిలీస్ కానీ, లేక పబ్లిక్ని కానీ మీరు పట్టించుకోవడం వల్ల వాట్ యు ఆర్ డూయింగ్ టు యువర్ పేరెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రశ్నించుకున్నావా ఎప్పుడన్నా? ప్రశ్నించుకున్నాను కదా. అంటే నేను అంత ఆలోచించలేదు. నేను బ్రతికుంటే పక్క వాళ్ళ కోసం సహాయపడాలని ఆలోచనే. నా పేరెంట్స్, నా పిల్లము, మీకు ఇదంతా ప్రతి భారతదేశంలో అందరూ జరిగి ప్రతి ఫ్యామిలీ కామన్. అదే లైఫ్ అయితే ఇంకా వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి? నీ పర్పస్ ఏంటిది? నా పర్పస్ అంటే ఇంక నేను బ్రతుకున్నంత కాలం ఈ సేవ చేయాలండి, కమిటెడ్ లైఫ్.
కమిటెడ్. మరి మీ తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు? మా అన్నయ్య గారు చూసుకుంటారు. అన్నయ్య గారు చూసుకుంటారు. నీకు ఒక ముసలోడు అయిపోతావు, నువ్వు 25, ఇంకో 25 వస్తే 15 years అవుతుంది. తర్వాత వాళ్ళని ఆ శవాలని ఎవరు చూసుకుంటారు? 25 అంటే సార్, తర్వాత నువ్వు చనిపోతే ఈ మాట అనకూడదు, బ్రతకాలే నువ్వు 100 200 సంవత్సరాలు 200 సంవత్సరాలు బ్రతకాలి. నువ్వు చనిపోతే నువ్వు ఒక అనాథ శవంలోకి అయిపోతావు కదా. మేము అవ్వకపోతే పోనీ దానికి మనం ఉన్న దగ్గర పక్కలకు ఉపయోగపడుతున్నాం కదా, మన వల్ల 10 మంది లబ్ధి పొంది 10 మంది సహాయపడుతున్నారు కదా. నేనేం వారానికి ఒకసారి డ్యూటీ చేయాలి, వారానికి ఒకసారి ఈ సర్వీస్ చేస్తే బాగుంటది, నెలకు ఒకసారి చేసుకుంటే బాగుంటది. నీ తృప్తి కోసం, నీ సంతోషం కోసం, నీ ఆశయం కోసం, నీ బ్లెస్సింగ్స్ కోసం నువ్వు ఒక వారానికో నెలకు ఒకసారి చేస్తే ఒక బ్యూటీ ఉంటుంది. ఈ జీవితాంతం నేను శవాలను మోసుకుని ఉంటా, జీవితాలని ఆ అనాథ శవాలని, ఆ కుళ్ళిపోయిన డెడ్ బాడీని, ఆ వాసన వచ్చే బాడీని, ఇంకోటి మర్డర్లు చేసినాయి, రేపులు చేసిన ఆ బాడీలను కూడా నేను మోసుకుంటా ఇంకా నేను చేయాలి అనుకుంటే హౌ స్టూపిడిటీ ఇట్ ఈస్. జస్ట్ ఒకసారి ఆలోచించు. అంటే మనం ఎప్పుడు 2 పడవలు కాల్ అయ్యారు, ఒక పడమే కాల్ అయ్యారు. అటు నేను జాబ్ చేస్తూ ఇటు వ్యవస్థ మార్చాలనుకుంటే నేను సొసైటీ ఏం మార్చగలను? నా కమిట్మెంట్ లైఫ్ కోవిడ్లో తీసుకున్న నిర్ణయం నా వల్ల సొసైటీకి ఏదో ఉపయోగపడాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏదో ఫుడ్ పెడతారు, ఏదైనా అది ఎవరైనా చేస్తారు, ఈ చనిపోయిన ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే బ్రతుకు ఉన్న ప్రతి మనిషి పుడతారండి, పుట్టినప్పుడు ఎంతో మంచిగా పుడతారో, చనిపోయినప్పుడు ఆ వ్యవస్థ లేదు, అక్కడ ఆ డిగ్నిటీ కోల్పోతున్నాం కదా, అక్కడ వ్యవస్థ గౌరవం ఉండట్లేదు కదా. పుట్టినప్పుడు బాగానే పుడుతున్నాము, తర్వాత పెరిగి తర్వాత పరిస్థితుల వల్ల అనాథగా చనిపోవచ్చు. సో చనిపోయిన వ్యక్తి ఎవరి కుటుంబంలో పుట్టాడో, ఏ పరిస్థితుల వల్ల బయటకు వచ్చేస్తారో, ఎలా బయటకు వచ్చేస్తారో, మెంటల్గా ఎందుకు అయిపోయారో. సో చనిపోయినప్పుడు ఒకవేళ అదే పొజిషన్లో మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటే, ఇంకెవరు తెలిసిన వాళ్ళు ఉంటే, ఆ విధంగా అంటే మనం మనిషి గౌరవించాలన్నమాట. బతుకున్నప్పుడు చనిపోయినప్పుడు నేను చేస్తుంది, ఆ చనిపోయినప్పుడు దగ్గరుండి అందుకు చేసే బాధ్యత. ఇప్పుడు సొసైటీలో నువ్వు ఒక్కనే ఉన్నావా దేవా? ఒక్కనే ఉన్నావా? ఒక్కడి వల్ల సొసైటీ మార్చు కదన్నా. ఎంతమంది మార్చు? ఏమో నా ప్రయత్నం ఎంత అవుతుందన్న. అలా అనుకుంటే మనం ఈ పాటికి అప్పుడెప్పుడు సంఘ సంస్కృతిలో మన ఉద్యమ పోరాటాలు 2 లక్షల 3 లక్షల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎంపీలే ఏం చేయలేకపోతున్నారు. ఒక నియోజకవర్గానికి 2 లక్షల 3 లక్షల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలే ఏం చేయలేకపోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులే, మంత్రులే, ఎమ్మెల్యేలే, సర్పంచ్లే, వార్డ్ మెంబర్లే, కౌన్సిలర్లే ఏం చేయలేను సొసైటీకి. అట్లాంటిది కేవలం దేవా అనే ఒక వ్యక్తి ఏం సొసైటీని మారుస్తారా? అంటే దాని నేను అదే డెప్త్గా ఆలోచించి నీ తల్లిదండ్రుల కోణంలో ఆలోచిస్తున్నాను. అదే మీరు అక్కడ మా తల్లిదండ్రుల స్వార్థంగా బ్రతకమని చెప్తున్నారు మీరు. నేను స్వార్థంగా బ్రతికితే నా వాళ్ళ సొసైటీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరూ సొసైటీ నీకేం చేసింది చెప్పు? ఎవరు ఏదో చేస్తారని చేయలేదు కదండి. నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను, నా వల్ల 10 మందికి మంచి జరుగుతుంది కదా. నేనేం ఆడుకోవట్లేదు, నేను ఏమేం చేయట్లేదు, జస్ట్ నా వల్ల 10 మందికి సహాయపడుతున్నాను, డిపార్ట్మెంట్ సహాయపడుతున్నాను. చనిపోయిన వాళ్ళకి నేను దగ్గర డిపార్ట్మెంట్ నీకు ఏమైనా ఇస్తుందా? చాలండి వాళ్ళ రెస్పెక్ట్ మనకి. రెస్పెక్ట్, నీ రెస్పెక్ట్ తోటి నువ్వు ఇప్పుడు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావు, నీ రెస్పెక్ట్ తో వచ్చినావు, పైసలతో వచ్చినావా? పైసలతో సహాయం చేస్తూ ఉన్నారు. సహాయం ఇన్స్పైర్డ్ బై సార్. వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ, నువ్వు రెస్పెక్ట్ వచ్చింది నీకు, నువ్వు రెస్పెక్ట్ నుంచి నువ్వు ట్రైన్లో వచ్చినావా, బస్సులో వచ్చినావా, ఏదో వచ్చినా, అరే దేవా నువ్వా చలో ఫ్రీ ఎక్కువ బస్సులో, ఏసీ బస్సులో ఎక్కువ, లేకపోతే ఏసీ ట్రైన్లో కూర్చో, లేకపోతే నా కార్లో రాని ఎవరైనా తీసుకొచ్చినా నేను ఏదో ఆశించేస్తే ఇంతవరకు రాను. నేనైతే ఏమి ఆశించకుండా చేయడం వల్ల నేను ఎంతో దేవుళ్ళు ఎంతవరకు వచ్చాను. ఏమి ఆశించక చేయకూడదు. అంటే ఏదోటి మనం వాట్ మేక్స్ యూ ఇంపాక్ట్ టు కమ్ ఇంటు దిస్ ఫీల్డ్? అంటే మనం బ్రతుకున్నంత వరకు సొసైటీకి ఏదో పడాలి. నీ ఇంపాక్ట్, వాట్ మేక్స్ యూ ఇంపాక్ట్? ఏదో ఇంపాక్ట్ ఉంటుంది కదా మనిషి మారడానికో లేకపోతే చేంజ్ అవ్వడానికో. ఈ క్వశ్చన్ ఎవరు అడిగినా గుర్తొచ్చేది కోవిడ్ పరిస్థితులు అన్నమాట. కోవిడ్లో ఆ సిచ్యువేషన్స్ మీరు ఇప్పుడు అంతా బాగుంది. వన్స్ గో బ్యాక్ కోవిడ్ ఆ సిచ్యువేషన్ చూడండి, అప్పుడు మన పరిస్థితి అలాగా. బ్రతకడమే పెద్ద గ్రేట్. కోవిడ్ టెస్టులు చేసుకోవడం, చనిపోవడం, కొన్ని 100 మంది చనిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో బ్రతికి ఉండడమే గ్రేట్ అన్న సిచ్యువేషన్లో తీసుకున్న నిర్ణయమే ఈరోజు చేస్తున్నాను వర్క్ అన్న. అంటే నేను ఎంతవరకు నేను తీసుకెళ్ళిందో ఆలోచన విధానం అనేది, నేను ఎంతలాగా అవమానించబడ్డాను అనేది నాకు మాత్రం తెలుస్తుంది. ఇతనేటి ఇంతలా చేస్తున్నారంటే ఆ యొక్క బాధ నాకు మాత్రం తెలుస్తుంది. ఎందుకు డిసిషన్ తీసుకుని అనేది ఆ కోవిడ్ సిచ్యువేషన్లో జనాలు మాట్లాడే తీరు, అంటే ఎప్పటిదాకా బ్రతుకుంటే ఒకలాగా, చచ్చిపోతే ఒకలాగా. అది ఇదేంటన్నా, అంటే బ్రతుకుంటే ఒకలాగా, బ్రతుకుంటే ఓ మనిషికి సహాయపడితే ఏదైనా సహాయం ఉంటే ఓకే, చనిపోతే నేను పట్టించుకోవట్లేదు కదమ్మా. ఒకసారి మీరు ఆలోచించిన, ఈ క్షణం చనిపోతే నెక్స్ట్ జరిగేది ఇంకేం తెలుసా? తెలియదు. ఎప్పుడు మీరు ఏమైనా చూసారా? మరి ఇంక దేనికైనా మనం ఇంత ఆరాటం పోరాటం చెప్పండి. బాగా బొరపెట్టే జాగ్రత్తగా ఆలోచించండి. ఇదంతా వదిలేండి, ఈ పాపులేషన్ మొత్తం ఈ కాంపిటీషన్ వదిలేండి. ఈ క్షణం మనం చనిపోతే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ మీకు ఎవరైనా చూసారా ఈ భూమి మీద? మన పెద్దలు ఎప్పుడు చెప్పడం ఏదో యమలోకము ఏదో ఉంది,
సమంకి ఏదో దయ్యము లైక్ అంటే కంటికి కనిపించింది మనం నమ్మాలి కదా, సైన్స్ నమ్మాలి కదా. నేను సైన్స్ని నమ్ముతాను. సో నెక్స్ట్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగేది మనకు తెలియనప్పుడు మనం ఇంకెందుకన్నా ఇంత స్వార్థంగా బ్రతికి మనం ఏం చేద్దామని అంటే మనం జడ్జ్మెంట్ చేయకూడదు, కానీ ఎవరి లైఫ్ వాళ్ళది. అంటే ఎంత కాంపిటీషన్ లైఫ్, మనిషిని పట్టించుకోలేని ఈ కాంపిటీషన్ లైఫ్లో మనం ఎందుకు అంతలా ఆలోచించాలి? మనిషికి పట్టించుకోలేని ఈ సొసైటీలో, ఈ టెక్నాలజీ వరల్డ్, ఈ 5G జనరేషన్లో, ఈ 21st సెంచరీలో, అప్డేటెడ్ వర్షన్స్లో ఇయర్కి ఐఫోన్ సిరీస్ చేంజ్ అవుతున్నట్టు కంప్లీట్ అప్డేట్ చేంజ్ అయ్యే మెంటాలిటీలో నీకెందుకు పోయి పట్టింపు? నీ సావే నువ్వు సావచ్చు కదా, నీ ఫ్యామిలీ నువ్వు చూసుకోవచ్చు కదా, నీ బ్రతుకు నువ్వు బ్రతకొచ్చు కదా, నలుగురిని హ్యాపీగా ఉంచవచ్చు కదా. నలుగురు ఇన్ ద సెన్స్ నీ కుటుంబాన్ని. ఫస్ట్ ఎవరైనా కానీ నేను నా కుటుంబం, స్వార్థం ఉంటుంది. నేను నా కుటుంబం, నేను నా తల్లిదండ్రులు, నా భార్య, నా పిల్లలు. దిస్ ఈజ్ వాట్ కులంలో రోహిత్. కానీ నీకు నేను నా సొసైటీ, నేను నా శివాలు, నేను నా అనాథ సంబంధించిన వ్యక్తులు. నేను ఏమంటున్నానంటే దేవా, నీ కుటుంబంతో పాటు వాళ్ళని కూడా చూసుకో. కుటుంబాన్ని వదిలేసి ఇంకా నీవి చేసుకుంటే ఎవరు ఏ పేరెంట్స్ అయినా యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ. కన్నా కొడుకులే తల్లిదండ్రుల్ని అనాథాశ్రయంలో వదిలేసే కాలం ఇది. బ్రతుకుండగానే చంపేసే కాలం ఇది. తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చేసరికి పట్టించుకునే సందర్భం, అనాథాశ్రమ సందర్భం, ఎక్కడో చెట్లనో పుట్లనో వదిలేసిన సందర్భం. సొంత బ్లడ్ రిలేషన్ వాళ్ళే పట్టించుకుంటలేరు. అందుకే నేను చేస్తున్నాను. వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు కాబట్టి, అంటే వాళ్ళ కుటుంబాలు ఏం జరిగింది మనకు తెలియదు. మనం ఉన్నాం కాబట్టి మనం ఉన్నంతకాలం ఈ వర్క్ చేసుకుంటూ సాధ్యమైన సహాయపడమే. మనం కోపపడుతూ మనం ఏం సొసైటీ ఏం చేయాలని హ్యూమానిటీతో, ప్రేమతో మనం ఏదైనా సాధించవచ్చు. అది నేను నేర్చుకున్న ఫిలాసఫీ. నీ తల్లిదండ్రులకు నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పేస్తాను మా తల్లిదండ్రులకి, నేను నా వల్ల మీకు ఇలా లబ్ధి ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఈ విధంగా ఉంటాను. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, బట్ నా వల్ల 10 సహాయపడుతున్నారు, చేస్తున్నారు. అది గమనించి మళ్ళీ నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. మా అబ్బాయి మంచిగా చేస్తున్నారు అని గమనించిన తర్వాత. నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? హైదరాబాద్ మొన్న వచ్చాను. ఎన్ని డేస్ అవుతుంది అంటున్నా? ఇక్కడికి వచ్చాను జస్ట్ 1 డే. నిన్న ఈరోజు 2 రోజులు కదా, 1 డే ఎట్లా అవుతుంది? అదే మొన్న ఈ నైట్కి వచ్చాను, నిన్న ఉన్నాను, ఈరోజు మళ్ళీ వెళ్ళిపోతాను. ఎన్ని రోజులు మిస్ అవుతున్నావు బాడీస్ని, డెడ్ బాడీస్ని? మిస్ అవ్వడం అంటున్నా అంటే అది నెగిటివ్ వెళ్తుంది. అంటే చనిపోవడం అంటే ఒక బాధ ఉంటుంది, మనిషి చనిపోతే ఆ బాధ ఉంటుంది. అంటే మనము చేయలేకపోతున్న ఒక బాధ ఉంటుంది అన్నమాట. ఎవరో చేయడం వేరు, మన దగ్గర అంటే చదువుకున్న వ్యక్తి. సార్ ఇప్పటి వరకు ఈ 3 yearsలో 4 yearsలో ఎన్ని డెడ్ బాడీస్ని మీరు, అంటే ఎంత కౌంట్ నెంబర్ చెప్పుకుంటే అంత బ్యాడే కదన్నా. ఇన్ని సవాల్ చేస్తామంటే సొసైటీకి, అంటే అంత వరస్ట్గా ఉన్న సొసైటీని మీరు ఆలోచించారు. సార్ శవానికి డెడ్ బాడీకి ఉన్న వ్యత్యాసం ఏంటిది? శవం డెడ్ బాడీ అంటే ఇక్కడ కూడా వేరియేషన్ వస్తుందన్న. డబ్బున్న ఇంట్లో చనిపోతే పార్థివ దేహం అంటారు, లేకపోతే రోడ్డు మీద చచ్చిపోతే అనాథ డెడ్ బాడీ అంటారు, ఏదో కాళ్ళ దొరికితే శవం అంటారు. ఇక్కడ ఒకసారి చెప్పండి. గొప్పగా గొప్ప ఇంట్లో చనిపోతే పార్థివ దేహం అంటారు, అదే రోడ్డు మీద చచ్చిపోతే శవం అంటారు, ఏ కాళ్ళలో చచ్చిపోతే కులుము డెడ్ బాడీ అంటారు. ఇలా రకరకాల. కానీ చనిపోయిన అన్ని చోట్ల హ్యూమన్ బాడీ కదా, జంతువులు కాదు కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, మన పాస్ట్లోని మన పెద్దలు తప్పులు చేశారు. మన పెద్దలు చేసిన తప్పులు ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న క్రైమ్ కానీ, ఈ అనాథకి చనిపోవడం కానీ, ఈ చాలా వరకు జరుగుతున్న వాటికి మనం అంటే ఈక్వాలిటీ లేదు సొసైటీలో. మనిషికి ఈక్వాలిటీ లేదు. అది లేకపోవడం వల్ల మనం ఉండగానే కాస్ట్ కమ్యూనిటీస్, రిలీజన్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉన్నాం. చనిపోయిన తర్వాత కూడా కదా అదే నా మనసు ఆలోచించట్లేదండి. ఆలోచిస్తే సొసైటీలో చాలా మార్పులు వస్తాయి. మనం ఆలోచించట్లేదు, ఎవరో చెప్తున్నారు అది గుడ్డిగా ఫాలో అయిపోతుంది. ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీ దేవా సోషల్ సర్వీస్కి? ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అది టెంపరీ అండి. అవన్నీ కూడా యూట్యూబ్ ఇవన్నీ టెంపరీ, వైలెన్స్లో పోతాయి. బట్ మనం తీసుకున్న కమిట్మెంట్. మరి నువ్వు ఎందుకు మరి ఆ టెంపరీ దానికి ఎందుకు మీరు సోషల్ జస్ట్ మోరల్ సపోర్ట్ 10 మందికి ఇన్స్పైర్ అవుతూ, లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళు, మిస్ అయిపోయిన వాళ్ళు, మా తాతయ్య మామయ్య చనిపోయి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు మనం చేస్తాము. అది పెడితే వాళ్ళ బంధువులు వస్తారు. చాలామంది అలా వచ్చినారు. ఒక ఆయనది పెద్ద డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఆయన, రైల్వే ట్రాక్ మీద బాడీ ఉంటే అది మేము చేసాం. అది ఇన్స్టాగ్రామ్లో పెడితే బంధువులు వచ్చారు, అది ఊరు అంతా కూడా టామ్ అయిపోయింది. సో యు ఆర్ ప్రమోటింగ్ ఐడెంటిటీ కోసం మీరు ప్రమోట్ చేస్తున్నారా? అంటే చనిపోయిన వ్యక్తులు తెలియచేయడానికి. ఓకే. ఇప్పుడు దేవా లాంటి వ్యక్తులు చాలా మంది చేస్తున్నారు, అనాథాలకు అన్నం పెడుతున్నారు, గొప్ప వ్యక్తులు. 1 సెకండ్ నా ఫోన్ ఐ టెల్ యూ. ఈ సందర్భంలో ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటే చాలా సంతోషం, హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను అనే దాని మీద 1 నిమిషం నా ఇన్స్టా ఓపెన్ చేసుకుంటా. ఐమ్ జస్ట్ ఫాలోయింగ్. సారీ బ్రదర్, నేను హ్యాపీ నేను ఫాలో. నేను కొంతమందిని
హ్యాపీ ఫేసెస్ ఆఫ్ హైదరాబాద్, హ్యాపీ ఫేసెస్ ఈ పేజ్ సోషల్ సర్వీస్, వీళ్ళు నీ బర్త్డే కూడా తెలియకుండానే నీ పేరు మీద వాళ్ళు ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. నేను అడిగి డబ్బు మిమ్మల్ని కాదు, వేరే నా బర్త్డే రోజు చేస్తారు వాళ్ళు చూసి నా బర్త్డే కూడా చేసినారు బాస్. నేనేమైనా అమౌంట్ ఇస్తానంటే వద్దన్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు ఐ మీన్ పోనీ ఏమన్నా దాన్ని ఏమంటారు, ఏమన్నా హైలీ మంచిగా డబ్బు ఎక్కువ చేస్తున్నారా అంటే, డబ్బు ఎక్కువ చేయట్లేదు బ్రదర్, పబ్లిక్ ఆనందం కోసం చేస్తున్నావు అన్నాడు. మరి నా బర్త్డే నువ్వు తెలియకుండా చేసినావు, నీకు డబ్బులు ఇస్తానంటే యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అంటే అంతే చెప్తున్నా. ఒక్కొక్కటి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. కమర్షియల్. హలో బాగున్నావా బ్రదర్? నేను నా బర్త్డేకు తెలియకుండానే నువ్వు అన్నదానం చేసినావు రైట్? ఎందుకు చేసినావు? నేను డబ్బు ఇస్తే కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? నీకు ఇప్పుడు నీ జీతం ఎంత? 20,000 కిరాయిలు కట్టుకుంటా నువ్వు రూమ్ తీసుకొని ఇక్కడ ఉన్నావు, బ్యాచిలర్ రైట్? వాట్స్ యర్ ఏజ్? 29. పెళ్ళైందా? మీ పేరు ఫుల్ నేమ్? రంజిత్ అనే, బోయిన్ రంజిత్ కుమార్. హ్యాపీ మీ పేజ్ హ్యాపీ ఫేసెస్ అవుతారు. 29 సంవత్సరాల రంజిత్ హ్యాపీ ఫేసెస్ ఆఫ్ హైదరాబాద్ని పేజ్లో ఎంతో మంది కడుపు నింపినావు. ఆ కుక్కలకి, ముఖ్యంగా మనుషులకు కాకుండా కుక్కలకు కూడా మీరు భోజనం పెట్టినారు. నీకు వచ్చే ఈ చాలీ జీవితంతో నీకు ఎందుకు ఏం అవసరం? వాట్ యూ విల్ గెట్ ఎండ్ ఆఫ్ ద డే? యూ నాట్ ఈవెన్ కలెక్టింగ్ ద మనీ, యూ ఆర్ నాట్ ఈవెన్ కలెక్టింగ్ ద వాట్ దాన్ని ఏమంటారు, ఆఫర్స్ ఫండింగ్, డొనేషన్స్ క్యారీ చేయట్లేదు ఎందుకు? ఏమో ఉన్నాయి, మనకు వచ్చినట్టు ఎంతో కొంత అందరికి హెల్ప్ చేయాలనేసి అంతే. సత్య లోపల ఎంతో కొంత చేయాలి. అంతే. Hats off to you. Hats off Ranjit. Hats off to you. Happy Faces of Hyderabad is your page, right? No. Love you so much. I'll get back you. Thank you. ఆయన నన్ను ఫాలో అవుతూ ఉంటారు సార్, చూస్తాను. నీ కూడా చూస్తున్నా? ఆ వ్యక్తి ఎవరో తెలియదు, నన్ను ఫాలో అవుతున్నా. నా భోజనానికి ఆయన స్టిక్కర్ వేసి మరి కరెక్ట్ మంచి భోజనం పెట్టినారు. అరే బై, వీళ్ళు బై అసలైన ఇన్ఫ్లుయెన్సర్స్. నేను ఒక విషయం చెప్తున్నాను. ఓ వాటర్ బాటిల్, ఇట్లాంటి వాటర్ బాటిల్, ఇది మంచి వాటర్ బాటిలా, లేకపోతే దీనివల్ల కెమికలైజ్డ్ ఉన్న వాటర్ బాటిలా, లేకపోతే ఇది చాలా సురక్షితం అని తెలియకుండా చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ఏం ఉపయోగం అనేది కూడా ఆలోచించారు. మీరు అసలైన ఇన్ఫ్లుయెన్సర్ బాస్. మీ అమ్మ, మీరు నిజంగా చెప్తున్నాను, మరో జన్మ ఉంటే మీలాగా ఉంటారు బాస్. ఆ పిల్లోడు 20,000 జీతం, 20,000 జీతంలో హైదరాబాద్లో రెంట్ కట్టుకుంటూ ఎంతో మందికి కడుపు నింటారు. మరి ఈ నెవర్ ఆస్క్ ఎనీ డొనేషన్ ఆర్ ఎనీ ఫండింగ్. దేవా, ఆయన బ్రతుకున్న వాళ్ళకి అనాథాలకి కానీ అందరికీ అన్నం పెడుతున్నారు, మీరు చనిపోయిన వాళ్ళకి మీరు చేస్తున్నారు. వై యు ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ పీపుల్, యూ చేంజ్ ద పీపుల్ ఆఫ్ మైండ్ సెట్ ఆఫ్ ద హ్యూమన్ నేచర్. దట్ ఈస్ మై కమిట్మెంట్. ఉన్నారండి చాలామంది, ఉన్నారు కొంతమంది కొన్ని చోట్ల చేస్తున్నారు, కొన్ని పరిస్థితుల్లో ఆపేస్తున్నారు అంతే. నన్ను చూసి కొంతమంది స్టార్ట్ చేశారు, 3 చోట్ల కడప, నెల్లూరు చేసి మళ్ళీ ఆఫీస్ చేయలేక. ఎందుకు ఆపేశారు? అంతే, తట్టుకోలేకపోయారు ఫ్యామిలీ ఫోర్స్ను. ఇన్ని దాదాపు 1,000 శవాలతోటి మీరు 1,000 శవాలు మీరు ఖననం చేశారు కదా? ఇంకా పైగా చేస్తాను, 12 పైగా చేస్తాను. దీంట్లో భయం అనిపించింది, బా ఇంత క్రూయల్గా, ఇంత ఘోరంగా. అంటే మీరు ఒకరోజు అసలు షేక్ అయిన మూమెంట్. ఇప్పుడు దాదాపు మీరు 1000 పైన శవాలు మీరు చూసారు. కానీ మోస్ట్ హార్ట్ టచింగ్ అది స్కేరియస్ట్ థింగ్ ఏదైనా అంటే భయం అంటే లేదు కానీ బాధ అంతే. అంటే అంటే మనిషి జీవితం ఇంతేనే అనే ఆలోచనలో వచ్చానమాట. ఏ డెడ్ బాడీ చూసినప్పుడు మీకు? చాలా ఉన్నాయి అలాంటివి. అంటే కాళ్ళలో కుళ్ళిపోయి, లేకపోతే కొన్ని ఇన్సిడెంట్లో చాలా వరకు కొంచెం లాంగ్ అంటే కొంచెం బాధ కలిగించే విధంగా అనమాట. భయపడితే నేను ఏం చేయగలను చెప్పండి. కాదు, మీకు ఎక్కడ అనిపించింది అంటున్నాను నేను. ఎక్కడ అనిపించింది అంటే, మొన్న ఒకటి జరిగింది కసింకోట బైవన్లో, ఒక హిజ్రా కేసు ఒకటి జరిగింది. ఆ ఇజ్రా కేసు రైట్? అవును. తల మొండము, కాలు ఇంకా అది ఆ రిలేషన్ విషయంలో ఏదో జరిగింది, అది మనకు తెలియదు పూర్తి వివరాలు. కానీ అది మేము దగ్గరుండి అది హ్యాండిల్ చేసామన్నమాట. అది తీసే విధానం మొత్తం మేము చూసుకున్నాము. అంటే ఇంకా అలాంటి ఇంకా చాలా ఉన్నాయి. అది నోయింగ్ చాలా అన్నోన్ పర్సన్లో రోడ్డు మీద చనిపోవడము, ట్రైన్ యాక్సిడెంట్ చనిపోవడము, ఇలాంటి చాలా వరకు. అంటే ఇంకా అవి చూసినప్పుడు ఇంకా ఏం మాటలు రావు అన్నమాట. ఆ సన్నివేశం అక్కడ డెడ్ బాడీ ముందు ఉన్నప్పుడు మనం మాట్లాడలేము, ఏమి చేయలేము. ఒక రకమైన ఆ డెడ్ బాడీని చూసినప్పుడు పురుగులు ఉంటాయి. ఇప్పుడు తల్లం ఉండడం వేరేందంటే ఎవరికైనా ఉచ్చబడతా కదా బాస్. భయము లేదు, భయం చచ్చిపోయింది నాకు. భయం పడితే నువ్వు పడకపోవచ్చు, నీ పక్కన వాళ్ళు
ఏమో మరి మా టీం నాతో పాటు కొంచెం నాతో అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో ఎవరికి భయపడతారండి, కొంచెం అలవాటు అయితే ఆటోమేటిక్గా నాతో పాటు పోలీసులు ఉంటారు, హాస్పిటల్లో పిఎం అసిస్టెంట్లు ఉంటారు, కొంచెం ఆటోమేటిక్ అలవాటు అయిపోద్ది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం ఇది అనిపిస్తుంది అనమాట. నీకు ఆ మూమెంట్ భయం అనిపించిన మూమెంట్ అయిన బాడీ ఏది లేదండి, బాధే. అంటే మనిషి జీవితం ఇంతే, మనం ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అని ఆలోచించే విధానం తప్ప కానీ బాధపడడం ఎక్కువ. నేను ఎప్పుడు భయపడితే ఈ వర్క్ చేయలేను. భయపడడం, ఫీల్ అవ్వడం, మనం ఫీల్ అయ్యి మనం బాధపడ్డాం అనుకోండి, ఇంకా అక్కడ ఎవరు చేస్తారండి. మనము కొంచెం సిద్ధాంతాలతో సొసైటీని మార్చుదాం అనుకున్నప్పుడు మనం ఎక్కువ ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు మొన్న ఒక డెడ్ బాడీని చూసింది స్టేటస్ ఇట్లా. ఇప్పుడు జనరల్గా తవ్విన తర్వాత నువ్వే తవ్వుతావా? నేను ఒక అనాథ శవాన్ని నువ్వు ఎట్లా ప్రాసెస్ ఒకసారి చెప్పు నాకు. ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద చనిపోయారు అనుకోండి, పెద్ద ఎవరైనా చనిపోయారు అనుకోండి, అక్కడ నుంచి ఎవరో పబ్లిక్ ఎవరో కాల్ చేస్తారు, లేకపోతే పోలీస్ కాల్ చేస్తారు, మీ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తారు. డెఫినెట్ నాకు పోలీస్ నుంచి కాల్ రావాలి, వాళ్ళు డిక్లేర్ చేయాలి అనాథ బాడీ అని. చేశాక అక్కడి నుంచి అది అనాథ అంటే తీసుకువెళ్ళి మేమే గొయ్యి తవ్వుకొని మేమే అంత్యక్రియలు చేసుకుంటాం అన్నమాట. అంటే రోడ్డు మీద చనిపోతే కుటుంబం అంటే ఏ విధంగా ట్రీట్ చేస్తారు, సేమ్ అనాథకి చనిపోయిన వ్యక్తి కూడా ఒకవేళ చనిపోతే మేము వెళ్ళి ఆ విధంగా దగ్గర నుంచి చేస్తాం. కుళ్ళిపోయిన డెడ్ బాడీ 10 రోజులు 20 రోజులు అయితే 40 days తర్వాత కూడా చనిపోయిన తర్వాత చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి మీరు హోల్డ్ చేయలేరు కదా, అంటే కుళ్ళిపోయిన గ్లౌజ్ వేసుకుని మా స్టైల్లో మేము తీసుకెళ్తాం కదా. అంటే ముట్టుకోలేరు కదా, అంటే ఇట్లా ముట్టుకుంటే అది అయిపోతుంది. అవును, మరి ఏం చేస్తుంది, అక్కడ ఆ బాడీకి ఉన్న బట్టలతో జస్ట్ క్యారెన్ చేసి తర్వాత చుట్టి మేము తీసుకెళ్తాం అనమాట. నేను మొన్న ఒక డెడ్ బాడీని చూశాను నేను. మీరు ఇట్లా వేసి ఉరికినారు కదా, అది ఎందుకు అట్లా వేసి ఉరకాల్సిన పరిస్థితి? అది కుళ్ళిపోయిన మనమేనా పడతాయేమని మేము కొంచెం సెక్యూరిటీగా చేస్తాం అన్నమాట. అది ఓకే. అంటే ఆ కుళ్ళిపోయిన డెడ్ బాడీ మరీ చేతులతో కాకుండా జస్ట్ గొయ్యిలో పెట్టడానికి ఆ విధంగా మేము చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీకు ఇన్ని, అంటే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఇన్ని డెడ్ బాడీస్ చూసారు కదా, ద స్కేరియస్ట్ థింగ్ మీ లైఫ్లో అంటే ఇది చూసిన తర్వాత నా టీం కూడా, ఇప్పుడు నీకు పక్కన ఒక టీం ఉంటారు, నీ హెల్పర్స్ ఉంటారు కదా, అది ఎక్కడ అనిపించింది? ఒక సిచ్యువేషన్లోని ఒక అనాథ బాడీ 6 ముక్కలు డెడ్ బాడీ కూర్చుంది అనమాట. అంటే 6 ముక్కలుగా, అంటే అది క్రైమ్, అది యాక్చువల్లీ అది అనాథ అంటే గుర్తు తెలియని వ్యక్తి అనమాట. సో మా ఏరియాలో జరిగిన సిచ్యువేషన్ అనమాట. అది ఇప్పుగానే 6 ముక్కలు ఉంది. సో అది చూసి ఎక్కడ అది లొకేషన్ అనకాపల్లి జిల్లాలో జరిగింది. అంటే క్రైమ్, అది క్రైమ్ 6 ముక్కలుగా అంటే అది జరిగిందనమాట. సో అది హ్యాండిల్ చేయడానికి కొంతమంది ఎవరు రాలేదు. సో నాకు కాల్ చేస్తే నేను వెళ్ళి తీసానమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్స్ కొంచెం ఇదనిపించింది అనమాట. ఈ విధంగా ఎలా ఉందంటే మనిషి జీవితం ఏటో బాబు ఇంత వరస్ట్గా అసలు ఏంటి అని ఆలోచించమాట. సో ఇంకా అలాంటి చూసి అలవాటు అయిపోయింది మాకు కూడా. ఆ హిజ్రాని తల ముండం వేరు చేయడానికి అంతగానం కారణం ఏముండదు? అంటే పోలీసులు అడగాలండి, ఎందుకంటే అది వివరాలు మనకి ఇంకా ఆ బాడీ నువ్వే కదా తీసింది? మేమే చూసాం, ఎందుకంటే అది చాలా జాగ్రత్త, అది పెద్ద క్రైమ్ కదండి, దేశంలో పెద్ద కేసు. అది అంతగానో అతను దొరికినాడా? దొరికారండి. ఎందుకు అంతగానం నరికినాడు అసలు? ఏమో నా వివరాలు ఇన్వెస్టిగేషన్లో పోలీసులు ఇంకా బయటకు చెప్పలేదు, అది పోలీసులు అడగాలి అది. సో నా వర్క్ ఏంటంటే చనిపోయి ఆ బాడీని హ్యాండిల్ చేసి నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఇప్పుడు డెడ్ బాడీ అంటే భయం, ఎవరికైనా భయం. అట్లాంటిది 3-4 రోజులు 5 రోజులు 6 రోజుల తర్వాత కుళ్ళిపోయిన బాడీ అంటే దర్దాపు దగ్గర కూడా ఉండరు. భయం. ఇప్పుడు అదే మరి మీకు ఎందుకు భయం అనిపించేది డెడ్ బాడీ చూసినప్పుడు? నేను కమిట్మెంట్ తీసుకునే విధానం అంత డెప్త్గా ఉందన్నమాట. నేను భయపడిపోతే ఇంకా నేను నా కమిట్మెంట్కి నేను అనుకున్న ఆశయాలు ఏమి ఫిల్ఫిల్ అవుతాయి. సో భయం అప్పుడే నేను చంపేసుకున్నాను. అలవాటు ఒకటొకటి తీయడం వల్ల అలవాటు అయిపోయింది. ఇంకా నేను కూడా ఇంకా ఆ వ్యవస్థలో మునిగిపోయాను అనమాట. సొంత చుట్టాలని అరే శవం ముందరా పోయి ఆడి ఓకరా పోయి అంటారు. ఖననం చేసి వచ్చి స్నానం గిన బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేయరు. చనిపోయిన బాడీ అంటే బట్టలు ఆడు వదిలేసేయాలి, అంతే. స్నానం చేసుకొని వస్తారు. ఇంకా అట్లా ఉంటే సొంత బంధువులు పోతే ఎక్కడో ఒక కుళ్ళిపోయిన డెడ్ బాడీ 30 రోజులకు 40 రోజులకు మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటి అని అడుగుతున్నా నేను. అంటే మేము ఆ సందర్భంలో ఎలా హ్యాండిల్ చేయాలి డిసైడ్ అవుతాం. గ్లౌజులు వేయాలా లేకపోతే తీయాలనేది మేము డిసైడ్ అవుతాం. అక్కడ మాకు అవేర్నెస్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీకు పనిపడలేదు కాలిపోయిన బాడీ అనుకో, వాట్ విల్ డూ? మేము గ్లౌజులు వేసి తీస్తాం బాడీస్. కాలిపోయిన బాడీ అయినా లేకపోతే ఏదైనా సన్ స్ట్రోక్ అయినా ఎక్కడన్నా కాళ్ళలో పడిపోయినా గ్లౌజ్ వేసి తీసుకుని లాక్కొస్తాం. అంటే అక్కడ దాని పట్ల పూర్తి అవేర్నెస్ ఉందని కాబట్టి మేము చేయగలుగుతున్నాం. వాట్ టైప్ ఆఫ్ అవేర్నెస్ బ్రాస్? నీకు అర్థమైతే నేను ఏం అడుగుతున్నాను అంటే గ్లౌజులు వేసుకొని మేము తీసేటప్పుడు ఇట్లా తీసే లోపల అది పగిలిపోతుంది. అది నేను అడిగేది, పగిలిపోకుండా డెడ్ బాడీని తీయాలి. పగిలిపోవడం అంటే కొన్ని ఒడ్డుకు వస్తాయి, అవి కవర్తో హ్యాండిల్ చేస్తే ఒక 3-4 వచ్చి హ్యాండ్ జాగ్రత్త తీస్తారనమాట. ఒక బాడీ తోటి మీరు రోజంతా ఉండగలుగుతారా? ఉండగలుగుతాం. నేను యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అవ్వాలని.
ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ అవ్వాలి, కానీ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నేను ఇండియన్ ఆర్మీ ఫెయిల్ అయిపోయాను. నా బ్యాచ్మెంట్ మొత్తం ప్రజెంట్ పారామిలిటరీలో ఉన్నాను. తర్వాత నేను డిఫెన్స్ అకాడమీ పెట్టాను, అకాడమీగా ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఇంకా అలాగే ఇందులోకి వచ్చాను అనమాట. సో పుట్టుకతోనే ఏదో ఒకటి మనం 10 మంది సహాయపడని ఆలోచనతో మనం ఉన్నామన్నమాట. సో నీకు భయం తెలియదు? లేదండి, నీకు తెలిసిందల్లా 10 మందికి సహాయం చేయడం, మంచి చేయడం, ప్రేమ మానవత్వం తప్ప మనం అది కానీ పర్మనెంట్. మనకి ఎందుకండి ఇవన్నీ ఎక్కువ ఆలోచించడం. సో ఫైనల్గా దేవా లాంటి వ్యక్తులు సొసైటీకి అవసరం. ఇన్స్పైర్ అయ్యి వస్తే చాలా మంచిది కదండి. నా ఒకటి దగ్గర 10 మంది చేయగలిగితే అన్ని చోట్ల కూడా నాలుగు ఉంటే మంచిది కదండి. దేవా నీ ఇన్స్టా ఐడి ఏంటిది? దేవా సోషల్ సర్వీస్ అండి. ఇఫ్ సమ్ వన్ వాంట్స్ టు హెల్ప్ యూ, నీకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా? నేను ఎవరిని అడిగానండి, ఒకవేళ అందులో కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయబడి ఉంటుంది, దానికి కాల్ చేస్తారు. నేను ఎక్కడ కూడా నాకు ఎవరైనా ఇష్టం ఉంటుంది. మనం ఎప్పుడు ఏం ఆశించి కూడా చేయకూడదు, అంటే ఏం ఆశించకూడదు అనమాట. ఎవరైనా కాల్ చేస్తే మాకు ఇలా చేయాలంటే నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నెంబరు, దానికి హెల్ప్ చేస్తారన్నమాట. మనం ఎంతోమందికి భోజనం పెట్టినారు, ప్రతి వారం గుడి దగ్గర టెంపుల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళకి అన్నం పెట్టినాము. బట్ బ్రతుకున్న వాళ్ళకి అన్నం పెట్టినాం, చనిపోయిన వాళ్ళకు కూడా మనము ఒక జీవం బోద్దాం, ఒక మంచి వేలో, రైట్ అంటే దాన్ని ఏమంటారు, రెస్పెక్ట్, డిగ్నిటీ, ఆ వేలో మనం చేద్దాము అంటే డెఫినెట్లీ వీ డూ సపోర్ట్ దేవా లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. బట్ నాకు దేవా కనపడ్డాడు కాబట్టి నేను దేవాకి నా కుల్లాలో కూర్చోబెట్టినాను. హీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. మీకు నేను క్లియర్గా చెప్తున్నాను, వాట్ ఐ డన్ టు సొసైటీ అనేది ఇంపార్టెంట్, వాట్ ఐ గెట్ ఫ్రమ్ సొసైటీ అనేది తర్వాత. వాట్ ఐ డన్ టు సొసైటీ అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. సొసైటీకి ఏం ఇవ్వగలుగుతుంది చాలా ఇంపార్టెంట్. అది ఆయన రియలైజ్ అయినాడు, నేను కూడా రియలైజ్ అయ్యేలా చేశాడు. ఎప్పుడు సొసైటీ నుంచి నాకు ఇదేమి ఇచ్చారు, వాడేమి ఇచ్చినాడు, వీడేం కాదు, నువ్వేం చేస్తున్నావు అనేది అది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ కాన్సెప్ట్ నేనేంటి అనేది సొసైటీకి తను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. డెఫినెట్లీ ప్రతి ఇయర్ నేను ఏదో నా తరపు నుంచి నేను ఐ విల్ డూ. బలా మీడియా సంబంధించిన ప్రతి ఒక్క వ్యూవర్, నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది కూడా నాకు తెలియదు, ఎవ్రీవన్, నా ఫ్యాన్స్ కానీ, నా కుల్ల కానీ, బలా మీడియా వ్యూవర్స్ కానీ అందరూ డెఫినెట్లీ దే వుడ్ సపోర్ట్ ఇన్ ద సెన్స్ నేను చూసి రియలైజ్ అయ్యి అట్లీస్ట్ వాళ్ళు నీలాగా ఆలోచించడం మాంటారు. నీలా సర్వీస్ అయితే నాకు ధైర్యం సరిపోదు బాస్, నాకు ధైర్యం సరిపోదు. కాబట్టి మీరు ఒక రోజు అన్న రా అన్న సర్వీస్ చేద్దామన్నారు, కానీ మీరు అన్నట్టు ఆ బాడీని చూస్తే నాకు ప్యాక్ అయిపోతుంది బాస్. నేను ఎప్పుడు నాకు భయం, ఐ నెవర్ డూ. బట్ డెఫినెట్లీ అవర్ టీమ్, అవర్ బలా మీడియా సబ్స్క్రైబర్స్ కానీ, నా రోహిత్ సందేశ్ ఇన్స్టా పీపుల్ కానీ విల్ డూ వాట్ ఎవర్ యూ నీడ్. యూ క్యాట్ దేవా లాంటి ఇన్ఫ్లుయెన్సర్ మనకు అవసరం. పనికిరాని వస్తువులని ప్రమోట్ చేసేవాడు, పనికిరాని బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసేవాళ్ళు, పనికిరాని సబ్జెక్ట్ని టీవీలో చూపించే వాళ్ళకి మనకు అవసరం లేదు బాస్. అవసరం వచ్చే వ్యక్తులు ఇలాంటి గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్, ఇలాంటి వాళ్ళని మనం తెర మీద తీసుకొద్దాం, వీళ్ళ మీద ఒక ఆర్టికల్ రాద్దాం, వీళ్ళ ఆలోచనని ఏంటిదో అనేది మనం పబ్లిక్ చూపిద్దాం. ఇలాంటి వాళ్ళని మనకు అవసరం. బట్ పనికిరాని సబ్జెక్టులు, పనికిరాని థింగ్స్ని కూర్చోబెట్టి డైలీ 4 గంటలు 5 గంటలు లైవ్లు పెట్టి లైవ్లలో చూపించి ఈ మతం గొప్పదా, ఈ మతాలు కూర్చోబెట్టి డిబేట్లో పెట్టాం కన్నా ఇలాంటి వ్యక్తులను ప్రమోట్ చేస్తే ఒక మంచి సొసైటీకి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు, ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారని చూపించే ప్రయత్నం చేస్తాం. అది బలా మీడియా చేసింది. అండ్ ఇంకొకటి, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి చాలాసేపు అయింది, ఎందుకు లేట్ అయింది? సోఫాస్ ఇటు అటు మార్చడం కొంచెం మీకుంటాయి కదా, కొంచెం నీకు కూడా అర్థమైతలేదు. రోహిత్ అనే వ్యక్తి నువ్వు కూర్చుంది సోఫాలా, నేను కూర్చుంది చైర్లో. సో నువ్వు నేను ఒకటి కాదు, నువ్వు వేరు నేను వేరు అని చెప్పడానికి. చేసే విధానం, పనుల విధానం వేరు. అట్లా కాదు బాస్, నేను ఎవరినైనా ఏ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా సేమ్ అవతల వ్యక్తి ఏ సోఫాలో కూర్చుంటాడో నేను అదే రిఫ్లెక్ట్ అయిన సోఫాలో కూర్చుంటా. నేను సమానమే. ప్రశ్నించడంలో తను స్పెషల్ చైర్ వేసుకొని నేను నార్మల్ చైర్ అని కాదు. సో బట్ యు ఆర్ వెరీ స్పెషల్ కాబట్టి నేను నీకు సోఫాలో కూర్చున్నా, నేను ఈ చైర్లో కూర్చున్నా అని చెప్పడానికి. దీనికి ఒక సైన్ ఇది. మా కెమెరామెన్ అటు ఇటు ఇబ్బందులు ఎందుకు పడ్డారంటే ఇట్స్ నథింగ్. నీకు ఆ సోఫా కరెక్ట్, నువ్వు ఒక సోఫాలో కూర్చోవాలి. కూర్చున్న 10 నిమిషాలు అయినా నువ్వు ఆ సోఫాలో కూర్చోవాలి. ఎప్పుడు నువ్వు కూర్చో కదా, ఎప్పుడు ఇట్లా మోసుకుంటూ క్యారీ చేసుకుంటా, డిగ్ చేసుకుంటా బాడీస్ని అంటే 6 ఫీట్లు దువ్వాలి కదా, 6 ఫీట్లు. కాబట్టి నువ్వు కూర్చున్న 10 నిమిషాలు అయినా, నా ½ అన్ అవర్ ఇంటర్వ్యూలో అయినా కూడా ప్రశాంతంగా నువ్వు సోఫాలో కూర్చోాలి, రాజాలా కూర్చోాలి. బికాజ్ యు ఆర్ రాజనే అట్కే. కాబట్టి ఆ చైర్లో కూర్చోబెట్టినా, నేను ఈ చైర్లో కూర్చున్నా, అందుకే లేట్ అయింది. నీకు ఇప్పుడు అర్థం కావాలి వై రోహిత్ సోఫా తీసేసి ఈ చైర్లో కూర్చున్నాడు. బికాస్ నీ స్థాయి వేరు, నీ ఆలోచన వేరు. నీలాంటి స్థాయి నేను ఎప్పుడు అచీవ్ చేయను.
నేను నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నో అచీవ్ చేయగలుగుతా కానీ నీ పొజిషన్ని కానీ నీ ఆలోచన కానీ రీచ్ అవ్వలేను. అట్లీస్ట్ నీలాంటి వ్యక్తులను కూర్చోబెడితే నాకు పుణ్యం తగ్గుతుంది అన్నట్టు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అండ్ డూ సపోర్ట్ టు దేవా సోషల్ సర్వీస్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. దేవాకి ఆయన అడగాడు, ఆయన పేజ్కి మీరు హ్యాపీగా ఇవ్వండి. ఇది కూడా అడగడు, ఇది కూడా వద్దు అంటాడు. మీరు ఏది చేసినా చాలు. అండ్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. అనాథ శవాలు ఎందుకు మారుతాయి? ఇంకా మనిషికి పట్టించుకోకపోతే ఇంకా ఇందాక చెప్పాను కదా, ఒక మనిషికి ఇంకొక మనిషి భారం అయిపోయింది ఇంకా అనాథ వ్యక్తిని. అది మన రోడ్ల మీద చూస్తాము, ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో చూస్తాము. అంతే, మనం పట్టించుకుంటే అందరూ ఓకే. మనం ఎప్పుడైతే మన పని మనం చూసుకుంటామో ఇంకా వాళ్ళు అనాథలు అయిపోతారు అన్నమాట. సో ఆ వ్యవస్థను క్లోజ్ చేసి ఆ వ్యవస్థ మొత్తం మార్చుదామని నా యొక్క ఉద్దేశం అన్నమాట. అది మన సొసైటీకి కూడా అదే. అంతమించి మనం ఏమో ఆశించి మనం ఏదో చేద్దామని ఏముంటా చెప్పండి. అది కానీ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా ఆఖరి చనిపోయిన తర్వాత శవం అంటారు. గొప్ప స్థాయి కాబట్టి పార్థివ దేహం అంటారు. మళ్ళంట సామాన్యులందరూ కూడా ఇంకా అనాథ శవం అనాథ అంటారు. అంతే. ఇంక మనసులో ఇది అంతే విభజించారన్నమాట. ఇది ఇంకా అంటే ఈక్వాలిటీ లేదు అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు లేవకండి, మీరు కూర్చోండి. ఇంతకుముందు నువ్వు నా కాలు స్టార్టింగ్లో నువ్వు నా కాలు పట్టుకునే ప్రయత్నం చేసినావు. ఇదే చేతులతోటి నువ్వు దాదాపు ఒక మోర్ దెన్ 10,000 శవాలనికి, అనాథ శవాలను నువ్వు ముట్టుకున్నావు, ఖండం చేసినావు. కాబట్టి ఇవి నేను ముట్టుకున్నాను. దీన్ని ముట్టుకుంటే నాకు చిన్నోడి కాబట్టి నేను కాలు పట్టుకోలేను. కానీ లేదు, మీకు ఎన్నో బాడీలు ముట్టుకున్న గొప్ప చేతులు కాబట్టి నేను ముట్టుకున్నాను. దీంతో నాకు కూడా పుణ్యం తగులుతుందని, నాకు కూడా బ్లెస్సింగ్స్ వస్తాయని. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.